వెళ్లబోయే అవకాశం ఈ ఇద్దరిలో ఒకరికే ఉంది. అది రాజపాలయం పీఠం నుండి వీరభద్రం పిల్లై శిష్యుడు రాజన్ పిల్లయ్య లేక కొట్టాయం పీఠం నుండి మహదేవన్ చెంబోలి శిష్యుడు ఉన్ని చెంబోలియా అనేది ఈ పోటీతో నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఈ కలరి మహాపీఠం యొక్క ఉద్దేశం. కానివ్వండి. పోటీ కొనసాగిస్తావా? ఓటమి ఒప్పుకుంటున్నావా? అయితే చేత్తో నేల మీద 3 సార్లు కొట్టు. ఏంట్రా ఎక్కడికి వచ్చి హారన్ కొడుతున్నావు? నా హారన్ నా ఇష్టం వచ్చిన చాటు కొడతాను. అడగటానికి నువ్వెవడరా? ఇది నా ఏరియా, అది నా ఫిగర్. అది నీ ఫిగర్ అయితే నేను హారన్ కొడితే ఎందుకు బయటకు వస్తున్నారా? నేను అనుకోని వచ్చింది బే. 6 నెలల నుంచి హారన్ కొడుతున్నా, నువ్వు అనుకునే వస్తుందా? ఏంట్రా హారన్ కొట్టేది? నన్నే కొడతావురా? హలో అన్నా, మారేడుపల్లి ఫ్లాట్స్ దగ్గర ప్రాబ్లం, నువ్వు అర్జెంట్ గా రావాలి. ఏమా ప్రాబ్లం ఏంటి? అన్నా, నా ఫిగర్ నేను లైన్ వేసుకునంటే వీడు నన్ను కొట్టాడన్నా. ఏమా ఎందుకు కొట్టావు? ఏంట్రా నువ్వు గ్యాంగ్ ని పిలిస్తే నేను భయపడతాను అనుకున్నావా? మీరంతా పెద్ద పైల్వాన్లేంట్రా? నేనెవరినో తెలుసా? చార్మినార్ చాంద్ భాషా మనిషి. చార్మినార్ చాంద్ భాషా మనిషివా నువ్వు? నేనేరా చార్మినార్ చాంద్ భాషాని. కరాటే ఫైటర్ని పిలిపించి కొట్టిస్తారేట్రా? చెప్తాను మీ సంగతి. ఏంట్రా? రే మామ, స్పాట్ లో ప్రాబ్లం రా, అర్జెంట్ గా విక్రయాన్ని తీసుకుని వచ్చేరా. Vikram, it's an atom bomb. Vikram, it's a tsunami storm. Vikram, it's a doom doom dam. అడుగేస్తే వీరు కంపిడు పంచు కొడితే పంచరైతది. స్టైల్ చూస్తే పేలిపోతది, ఒక్కడిస్తే పగిలిపోతది. తగదిమి తగ జాను.
ఏంట్రా ప్రాబ్లం? రేయ్ వాడు ఎవడో కరాటే ఫైటర్ ని తీసుకొచ్చి నన్ను కొట్టించాడు రా. ఆడి సంగతి చూడు. ఏంట్రా చేస్తున్నావు? బ్రీదింగ్ చేస్తేనే బాడీ టైట్ అవుతుంది. ఓ ప్లాస్టిక్ కుర్చీలు, చెక్క ముక్కలు తిరిగి కొట్టవు. నువ్వేం చేస్తావు బే? ఏ విక్రమ్, ఏమైందిరా? ఏయ్, వాడు పారిపోతున్నాడు, పట్టుకోరా. అమ్మా ఏంటమ్మా? తాతయ్య ఫోటో నా సూట్ కేసులో పట్టట్లేదు. నీ సూట్ కేసులో పెట్టుకుంటావా? ఫోటో సూట్ కేసులో వద్దమ్మా, పగిలిపోతుంది. దీన్ని స్పెషల్ గా ప్యాక్ చేసి విడిగా తీసుకెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్ళేది? ఈ ఫోటో మాత్రం మనతో రావడానికి లేదు. దీన్ని ఎక్కడ యాసిడ్ పోసి తగిలేట్ వస్తాను. మా నాన్న ఫోటోకి ఏమైందో మర్యాదగా ఉండదు. ఫోటో ఇటువంటి ఏంటే మరి కదా అసలు ఈ ఫోటో ఇంట్లోనే వద్దంటే మళ్ళీ మనతో తీసుకెళ్దామంటావా? ఈ కేడిగేడి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో మనతో తీసుకెళ్తా నేను ఒప్పుకోను. ఇదిగో అనవసరంగా మాటలు మిగలద్దు. నీ బాబు మామూలు కేడిగేడు కదే, ఇంటర్నేషనల్ తగులు మధ్యగాడు. మా నాన్న గురించి ఇంకో మాట అంటే నాకు బూతులు వచ్చేస్తాయి. అయినా మా నాన్న మీకేం ద్రోహం చేశాడు? ఏం ద్రోహం చేశారా? అల్లుడు గారు, ఈ 60 ఎకరాలు మీదే అనుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? అంటే కాసేపు కళ్ళు మూసుకుని ఈ ల్యాండ్ అంతా మీదే అనుకుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. జూబ్లీహిల్స్ లో బంగ్లాలు, బంగ్లాల ముందు BMW బెంచ్ కార్లు, లాకర్ లో దాయలేనంత క్యాష్, బేర్వాలో పట్టనంత బంగారం, సింగపూర్ లో మీ అమ్మాయితో సాంగులు. అబ్బబ్బబ్బబ్బా, స్వర్గం సరౌండింగ్స్ లో ఉన్నట్టుంది మావయ్య గారు. అలా ఫిక్స్ అయిపోయాడు మీరు. అంటే ఈ 60 ఎకరాలు నాదే తీసుకోమంటారా మావయ్య గారు? మీరు అలా అనుకోండి, చెప్తాను. దోలు తీరుకో. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. కాసేపు ఆ ల్యాండ్ మీదే అనుకోమన్నారు, అంతేగాని ఆ ల్యాండ్ తన్ని మీకు ఇస్తానని చెప్పారా? రామోజీరావు ల్యాండ్ చూపించి నాది అనుకోమన్నాడే. ప్రపంచంలో ఎంతకన్నా ఫ్రాడ్ ఏమైనా ఉంటుందా? మీరు మాత్రం తక్కువ చేశారా? మీకు లేదు ఉన్నట్టు నమ్మించి నన్ను మోసం చేయాలా? నాన్న, ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఏటి చెప్తుంది అమ్మాయి? అమ్మాయికి మీ అబ్బాయి హెయిర్ స్టైల్ సూపర్ గా నచ్చేసిందంట. ఎందుకో కాసేపు నీ ఒళ్ళు అలా తలపెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోనా? మీరు ఆ మాట ఎప్పుడెప్పుడు అంటారా అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? బెజవాడ బస్ స్టాండ్ లో పెట్లు మోసుకున్నాడు కూతురికి నా మాత్రం చుట్టూ నల్లుడు దొరకడమే ఎక్కువే. అబ్బో, అక్కడికి మీ అమ్మ జిల్లా కలెక్టర్ అయినట్టు నెత్తిన బుట్ట పెట్టుకుని ఇల్లు తిరుగుతూ స్టీల్ సామాన్లు అమ్ముకునేది. మీ నాన్న కూలాడే, మా అమ్మ బిజినెస్ పర్సన్. అవునవును, పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు అమ్ముకునే ప్రతి వెదవ మొహం బిజినెస్ పర్సనే. దాన్ని బతకనా? ఎంత మాట్లాడతావు మా అమ్మని? నువ్వు మాత్రం మాతో రావడానికి వెళ్ళలేదురా. నువ్వు రావడానికి లేదు, 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 నువ్వు రావడానికి లేదు. నువ్వేంటే నన్ను వదలవే. నువ్వు చస్తావా ఇవాళ? అమ్మో నా విగ్గే, నేను చంపేస్తానే. నా విగ్గు కమ్మలో పడేస్తావు. అయిపోయావు ఇవాళ నా చేతిలో, అయిపోయావు ఇవాళ నా చేతిలో, అయిపోయావు నువ్వు, అయిపోయావు ఇవాళ నా చేతిలో. ఏంటో గాజు పెట్టి తీసుకున్నావు, పొడుస్తావా? ఏంటి మీరు కొడతారా? జఫానాయలా, నువ్వు ఒక పెద్ద కరాటే ఫైటర్ ఏదో పీక్తావు, నిన్ను పిలిస్తే పారిపోయి వచ్చావు కదరా చెత్తనాయలా. అది కాదురా, వాడెవడో కరాటేలో బ్లాక్ బెల్ట్ లా ఉన్నాడు రా. నేను క్లాస్ లో జాయిన్ అయ్యి 2 వారాలు కూడా కాలేదు. నానా ఆపండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? మీ తాతయ్య ఫోటో పగలగొట్టారా? నా విగ్గు పీకి కమ్మలో పడేసింది. మీరే ఆపండి. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామాన్లన్నీ ఏమైనాయి? లారీలో వెళ్ళిపోయి నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందనా? రాజపాలెం రా, కేరళ. రాజపాలయం.